టుడే క్లాస్లో పైపింగ్ ఎట్లా పెట్టాలో అంటే డిఫరెంట్ నెక్స్కి ఎలా పైపింగ్ చేయాలో అని చూపిస్తాను. నార్మల్గా మెజర్మెంట్ తీసేసుకోండి. ఇక్కడ నేను స్మాల్ పీసెస్ అయితే కట్ చేసుకోండి. జస్ట్ నెక్ కోసం మాత్రమే మెజర్మెంట్. మీరు బ్లౌజ్కి అయితే ఎట్లా తీసుకుంటారు సేమ్ అట్లానే తీసుకోండి. కానీ నెక్ లెంత్ అనేది కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇప్పుడు లెంత్ అనేది 6 తీసుకున్నా. నెక్ విడ్త్ అనేది 3 ఇంచెస్ తీసుకొని ఒక లైన్ అయితే వేసేసుకున్నాను. ఇట్లా ఓకే. తర్వాత కర్వ్గా షేప్ అయితే మార్కింగ్ చేసేసుకోండి. రౌండ్ షేప్. షోల్డర్ విడ్త్ 2 ఇంచెస్ ఆర్ 3 ఇంచెస్ మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనకు అవసరం లేదు, జస్ట్ నెక్ కోసం మాత్రమే. ఇది శాంపుల్ అంతే. ఓకే. అంటే మీరు బ్లౌజెస్, కుర్తీస్ ఇవన్నీ స్టిచ్ చేసుకునేటప్పుడు ఎట్లా జాయిన్ చేయాలి అని అంతే. ఒకవేళ నేను పైపింగ్ పెట్టకుండా కొడితే మీరు ఇది చూసేసి మీరు కుట్టుకోవచ్చు. ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకోండి. నెక్ 2 పీసెస్ కావాలి, అన్నీ 2 పీసెస్ కావాలి. సో ఇంకొక ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసిన ఫ్యాబ్రిక్ దానిపైన పెట్టి ఇంకొక ప్యాటర్న్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా పెట్టి కట్ చేసేసుకోండి. నెక్ షేప్ కూడా రౌండే ఉండాలి. 2 పీసెస్ కూడా రౌండే ఉండాలి. ఏంటంటే ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్, ఒకటి లైనింగ్ అన్నట్టు. సో 2 ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా బ్లౌజ్లో, అట్లానే నేను ఇక్కడ 2 ఒకటే కలర్ తీసుకున్నాను. సో మీరు బ్లౌజ్లో కుట్టుకునేటప్పుడు చూసేసుకోండి అంతే. సో అన్ని నెక్స్ 2 పీసెస్ అయితే తీసుకొని పెట్టుకోండి, ఫోల్డ్ చేసుకొని. ఓకే. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, తర్వాత 3 ఇంచెస్ షోల్డర్. నెక్ లెంత్ 6 ఆర్ 7 మీ ఇష్టం, మీకు ఎంత అయితే అంత తీసుకోవచ్చు. నెక్ విడ్త్ 3 అంటే పైన 2.5 తీసుకున్నాం కాబట్టి కింద 3 ఇంచెస్ క్రాస్గా లైన్ వేసుకొని జాయిన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా షోల్డర్ డౌన్, ఆర్మ్ హోల్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకొని షేప్ ఇచ్చుకోండి. ఓకే. బాక్స్ నెక్. ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ అనేది కట్ చేసేసుకోండి. నెక్ కూడా కటింగ్ అయితే చేసేసుకోండి బాక్స్ లాగా. అంతే. ఇప్పుడు నెక్స్ట్ 2 ఫోల్డ్ అయితే చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకొని నెక్ విడ్త్ 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి. లెంత్ 6 ఇంచెస్ ఆర్ 7 ఇంచెస్. నేను ఇక్కడ 7 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నా. సో నెక్ విడ్త్ 3 ఇంచెస్. అదే పైన మనం 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద 3 ఇంచెస్. ఇది మెజర్మెంట్ మాత్రం సేమే ఉంటుంది మీకు, బ్లౌజ్లో అయినా దేంట్లో అయినా. క్రాస్గా లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మిడ్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకోండి. ఇక్కడ కూడా
ఇంకొక మిడ్ పాయింట్ అనేది తీసేసుకోండి. మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకున్నాక 1 ఇంచ్ అట్లా ఇట్లా షేప్ ఇచ్చుకోండి. ఇక్కడ లోపలికి ఇలా ఇక్కడ నుంచి కర్వ్. ఓకే, ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మార్కింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ నెక్ షేప్ హోంవర్క్. సో ఇది అయిపోయినాక నాకు చేసి అయితే చూపించేసేయండి. ఇప్పుడు నెక్ విడ్త్ 3 ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ మార్కింగ్ చేసుకొని కర్వ్ లైన్ వేసేసుకోండి. ఇది కూడా కట్ చేసేసుకోండి. ఇప్పుడు నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. ఇదైతే హోంవర్క్, ఇది మీరే చేసుకోవాలి. ఇప్పుడు 3 నెక్ ప్యాటర్న్ అయితే నేను చూపిస్తాను. అంటే పాట్ నెక్, బాక్స్, రౌండ్ నెక్ కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక 2 ఫ్యాబ్రిక్ తీసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఫోల్డ్ చేసుకున్నాక నెక్ విడ్త్ పాట్ నెక్ కాబట్టి 4 ఇంచెస్ నెక్ విడ్త్ తీసుకున్నాను. తర్వాత రెడీ షోల్డర్ మీకు 1 ఇంచ్ ఉంది అనుకుంటే 2 ఇంచెస్ కలిపి తీసేసుకోవాలి. నెక్ లెంత్ 3.5 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు బాక్స్ లెక్క మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ స్కేల్ పట్టుకొని నెక్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పాట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇవన్నీ షేప్స్ అనేది నేను బ్లౌజ్ క్లాస్లో నేను చూపిస్తాను మెజర్మెంట్తో పాటు. ఓకే, ఇప్పుడు నేను జస్ట్ ఆ నెక్ అనేది ఫినిషింగ్ ఎట్లా చేయాలో అనేది ఒకటే నేను చూపిస్తున్నా. ఇట్లా రౌండ్గా ఇక్కడ షేప్ ఇచ్చుకోండి. ఎందుకంటే డోరీ పెడుతున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచెస్ 1 ఇంచ్ అట్లా మనకి తక్కువ అయినా పర్లేదు. హుక్స్ పెట్టాలి అనుకుంటే ఎడ్జ్ నుంచి మీరు తీసుకోవచ్చు, ఇక్కడి నుంచి తీసుకోవాల్సింది వస్తుంది. అప్పుడు ఇట్లా మార్కింగ్ చేసుకున్నాక కట్ చేసుకోండి. నీట్గా నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లనే కటింగ్ అయితే చేసేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా నీట్గా కట్ చేసేసుకోండి. 2 పీసెస్ కావాలి. లైనింగ్ అయినా మెయిన్ ఫ్యాబ్రిక్ అయినా 2 పీసెస్ కావాలి. కట్ చేసుకొని పెట్టేసుకోండి పక్కన. 2 పీసెస్ ఇక్కడ డోరీ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఫుట్ చేంజ్ చేసేసుకోండి. 1 ఫుట్ పెట్టుకోండి. పైపింగ్ ఫుట్ ఉంటుంది కదా, అది పెట్టుకోండి. నార్మల్ ఫుట్ తీసేసుకోవాలి. ఇది 1 ఫుట్. ఓకే, ఈ ఫుట్ తోటే మనం పైపింగ్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ నెక్ చూపిస్తా. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పైపింగ్ చేసి పెట్టింది ఉంది. ఆల్రెడీ నేను పైపింగ్ చేసిన వీడియోలోనే పైపింగ్ చేసిన కదా, సేమ్. ఒకవేళ ఇప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అంటే కనపడకుండా ఎట్లా కుట్టాలో అని చెప్పేసి ఇప్పుడు చూపిస్తాను. అప్పుడైతే మనకి ఇంత పెద్ద పైపింగ్ అవసరం లేదు. ఇది నేను 2 ఇంచెస్ విడుతులో నేను కట్ చేసుకున్న పైపింగ్ అనమాట. ఓకే, ఇప్పుడు మొన్న మనం 1/2 ఇంచ్ అంటే 1.5 ఇంచెస్ది పైపింగ్ చేసుకున్నాం కదా, అవి సరిపోతుంది మనకి. ఇది సరిపోతుంది.
ఒక 2 ఇంచెస్ పైపింగ్ అయితే మనం ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా ఇవి. సో ఇది ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటాం. కుట్టేస్తాం కదా, కుట్టినాక మనం ఇలా ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ అయితే చేసేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఇంత పెద్దది యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇది వద్దు. ఇప్పుడు 1.5 ఇంచెస్లో మనం చేసుకున్నాం కదా పైపింగ్, సో ఇది సరిపోతాయి మనకి. ఇప్పుడు హాఫ్ ఇంచ్కి కుట్టుకుంటూ రావాలన్నమాట. ఒకవేళ మీకు హాఫ్ ఇంచెస్కి కుట్టడానికి అవ్వట్లేదు, తెలియట్లేదు అంటే మాత్రం మార్కింగ్ చేసుకోండి. చాక్ పీస్లో హాఫ్ ఇంచ్కి జస్ట్ ఇలా మార్క్ చేస్తూ వెళ్ళండి. కరెక్ట్ సైజు మార్క్ చేస్తూ పోతే మీకు కుట్టడానికి కూడా ఈజీ అవుతుంది. సేమ్ లైన్లో పెట్టి మీరు కుట్టేసుకుంటే అన్ని చోట ఒకే ఇది వస్తుంది అనమాట మీకు రౌండ్గా. ప్రతి చోట ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోండి. ఎందుకంటే నేను వదిలేసిందన్నీ హాఫ్ ఇంచెస్ సీమ్ అలౌన్స్ అనమాట. ఇప్పుడు ఈ బ్లూ లైన్ ఎక్కడైతే నేను మార్క్ చేశానో దానిపైన ఇలా పెట్టేసుకోండి. థ్రెడ్ ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు కుట్టుకోవాలి. ఇలా బ్లూ లైన్ పైననే కుట్టుకుంటూ రావాలి. స్ట్రైట్ ఉన్న దగ్గర దాకా మీరు అట్లా కుట్టుకుంటారండి. ఇక్కడ కర్వ్ ఉంది కదా, కర్వ్ వచ్చే దగ్గర ఇలా జస్ట్ ఇలా ఓపెన్ చేసి కొంచెం ఇలా స్ట్రైట్ చేసేసుకోండి, తర్వాత కుట్టుకోండి. అప్పుడు అన్ని చోట మీకు కరెక్ట్గా వస్తుంది మీకు రౌండ్ షేప్ అనేది. లేకపోతే ఏమవుతుందంటే ఒక చోట రౌండ్ ఉంటుంది, ఇంకొక చోట కొంచెం తేడా అనిపిస్తుంది నెక్ షేప్. సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి కోసం మీరు ఇట్లా కొంచెం ఆ కర్వ్ ఉన్న చోట స్ట్రైట్ చేసుకుంటూ కరెక్ట్ హాఫ్ ఇంచెస్కి మీరు కుట్టుకుంటూ వస్తే మీకు రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మనం కట్ చేసుకుంటాం కదా క్రాస్గా, దానివల్ల నీట్గా ఇలా కుట్టుకుంటే రండి. కుట్టుకొని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా కుట్టేయాక థ్రెడ్ కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇది లైనింగ్ మీద కుట్టినాం. ఓకే, లైనింగ్ మీద కుట్టినాము. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దీనిపైన ఇలా పెట్టి దీనిపైన పిన్ పెట్టుకోండి నీట్గా. ఇలా నీట్గా కరెక్ట్ ఉందా లేదా అని చూసుకుంటూ, ఎందుకంటే మనకి పైపింగ్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ ఉంటుంది, దానివల్ల కరెక్ట్గా షోల్డర్ అన్నీ పిన్ అయితే పెట్టేసుకోండి నీట్గా. మళ్ళీ ఎక్కువ తక్కువ జాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల పిన్ అయితే పెట్టేసుకోండి. లైనింగ్ మీద పైపింగ్ కుట్టి దాని తర్వాత దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి ఇప్పుడు వెనకల ఇలా రివర్స్ చేస్తే ఇక్కడ మనకి ఆల్రెడీ కుట్టిన లైన్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు పైపింగ్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్లో కుట్టినాం, దాని థ్రెడ్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది స్టిచెస్. దాని దగ్గరే మీరు కుట్టుకుంటూ వెళ్ళాలి. అది ఎక్కడైతే ఉందో లైన్ స్టిచెస్ దానిపైననే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి రౌండ్గా.
కుట్టి అయిపోయినాక ఇప్పుడు పిన్స్ రిమూవ్ చేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. ఒకసారి చూడండి లోపల కరెక్ట్ వచ్చిందా పైపింగ్ అన్నది చూసేసుకోండి. ఓకే, కరెక్టే ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఎల్లో కలర్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా అది చాలా ఉన్నాయి, సో అవి ఎక్స్ట్రా ఫస్ట్ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక క్రాస్ కటింగ్ చేసుకోవాలి. క్రాస్ అంటే మనం కర్వ్ ఉన్న చోట అన్ని మనం క్రాస్గా కటింగ్ చేసుకోవాలి. కటింగ్ చేసుకుంటే మనకి రివర్స్ తిప్పేటప్పుడు షేప్ అనేది కరెక్ట్ వస్తుంది. లేకపోతే ఒకటి మంచిగా ఉంటుంది, ఒకటి మంచిగా ఉండదు, అట్లా అయిపోతుంది అనమాట. సో దానివల్ల కరెక్ట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. కట్ చేసి ఇప్పుడు క్రాస్ కటింగ్ చేయండి. స్టిచ్ దగ్గర వచ్చేదంతానే కట్ చేసుకోవాలి. మరీ ఎక్కువ కట్ చేసుకుంటే మనం నెక్ దగ్గర కట్ అయిపోతుంది, మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అనమాట. సో చూసుకుంటూ కట్ అయితే చేసుకోండి. సో ఇలా రౌండ్ దగ్గర ఒక 2-3 కట్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు రివర్స్ చేయండి ఫ్యాబ్రిక్ని. ఇప్పుడు ఇలా రివర్స్ చేసి ఐరన్ చేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది నెక్ అనేది. సో ఇలా మీకు పైపింగ్ అనేది కనిపిస్తుంది అనమాట, ఇన్విజిబుల్గా. అంటే వెనకల మీకు హెమ్మింగ్ చేయాల్సిన అక్కర్లేదు, ఫ్రంట్ కూడా అవసరం లేదు. సో ఇట్లా కనిపిస్తుంది పైపింగ్, బ్యాక్ ఫ్రంట్. ఇట్లా చూసేసుకోండి ఒకసారి. ఎక్కువ తక్కువ ఉందంటే మళ్ళీ ఇంకొకసారి వెనకలు తిప్పి దగ్గరికి కుట్టేస్తే మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ టైంకే రాదు కదా, 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇది పక్కన పెట్టి నెక్స్ట్ బాక్స్ నెక్స్ కుట్టాలి. బాక్స్ నెక్ కూడా ఇన్విజిబుల్ లెక్కన కుట్టి చూపిస్తా. లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ ఏదైతే ఉందో లైనింగ్ మీద ఫస్ట్ కుట్టుకోవాలన్నమాట పైపింగ్ థ్రెడ్. దాని తర్వాతనే మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైన కుట్టి రివర్స్ చేసేస్తే మీకు లైనింగ్ వెనకల మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు ఉన్నట్టు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇది కూడా అంతే, 1/2 ఇంచెస్కి మార్క్ అయితే చేసేసుకోండి. చాక్ పీస్లో మార్క్ చేసేసుకోండి. ఇది కూడా మనకి 1/2 ఇంచ్ అంటే 1.5 ఇంచెస్ పైపింగ్ ఉంది కదా, అవి సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా రావాలి అనుకుంటే కరెక్ట్గా 1/2 ఇంచెస్కి బాక్స్ లాగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇట్లా ఎక్కడైతే కరెక్ట్గా ఆగాలో ఆ చోటాన్ని నీట్గా ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టండి. ఇప్పుడు బ్లూ లైన్ ఎక్కడైతే ఉందో ఆ బ్లూ లైన్ పైననే కుట్టుకుంటూ రండి స్ట్రైట్గా. ఆ క్రాస్ అయితే ఎక్కడ ఉందో అక్కడ దాకా ఆపాలన్నమాట. కరెక్ట్ ఆ పాయింట్ దగ్గరే ఆపాలి. కరెక్ట్ ఈ షాప్ దగ్గర మనము ఆపాలి. ఇక్కడ వచ్చి ఈ దగ్గర ఆపాలి. నీడలు దింపేసి ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఫస్ట్ కట్ చేసుకోండి. ఒకవేళ మీకు తిరగట్లేదు ఫ్యాబ్రిక్ అంటే కొంచెం ఇక్కడ క్రాస్గా కట్ చేసేసుకోండి. పైపింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకొని ఇప్పుడు సో అది పాయింట్ కరెక్ట్గా లేదు, ఇంకా కొంచెం ముందుకు రావాలి. సో కొంచెం అంతే. ఇప్పుడు దింపేసి మీరు రివర్స్ ఇట్లా లాగి
ఇక్కడి నుంచి కుట్టుకుంటూ రండి. ఎందుకంటే క్రాస్ దగ్గర మనం కొంచెం కటింగ్ చేసుకోవాలి, చేసుకుంటేనే మనకి నీట్గా తిరుగుతుంది అనమాట. సో దానివల్ల కట్ చేస్తారు. ఇప్పుడు ఎక్కడైతే మళ్ళీ టర్నింగ్ ఉందో ఆ టర్నింగ్ దగ్గర వచ్చి ఆపండి, నీడలు అక్కడే దింపి ఆపండి, అంతే. స్టాప్ అయిపోయినాక క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ కూడా క్రాస్గా కట్ చేసుకోండి. కట్ చేయకపోతే మనకు రింకల్స్ వస్తుంది, మళ్ళీ రౌండ్ షేప్ అన్నట్టే వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసమని షార్ప్ కావాలి కదా, దానికోసమని కొంచెం క్రాస్గా కట్ చేసేస్తాం. ఇప్పుడు నీట్గా స్ట్రైట్ చేసుకుంటూ కుట్టుకోవాలి బాక్స్ షేప్. అప్పుడు మీకు బాక్స్ లెక్క కనిపిస్తుంది, లేదు అంటే అది రౌండ్ షేపే అయిపోతుంది అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోండి. ఇలా కుట్టి అయిపోయినాక మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది దానిపైన పెట్టి పిన్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టి దానిపైననే కరెక్ట్గా నెక్ దగ్గర, షోల్డర్ దగ్గర కరెక్ట్ ఉందా చూసుకొని పిన్ పెట్టేసుకోండి. పిన్ పెట్టుకున్నాక వెనకల తిరిపి మనకి అది లైన్ కనిపిస్తుంది కదా, దానిపైననే కుట్టుకుంటూ రండి. ఇప్పుడు కరెక్ట్గా దీనిపైన చూసుకోండి కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి, ఓకేనా. ఇప్పుడు రివర్స్ చెప్పండి. రివర్స్ తిప్పితే ఇక్కడ మనకి ఆల్రెడీ కుట్టిన పైపింగ్ది లైన్ కనిపిస్తుంది కదా, ఆ లైన్లోనే కుట్టుకుంటే మీకు అటు ఇటు కాదనమాట. సో దానివల్ల ఆ లైన్ ఏదైతే స్టిచ్ ఉందో ఆ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. టర్నింగ్ దగ్గర ఆపి మళ్ళీ తిప్పుకోండి. ఇలా ఆపుకొని తిప్పుకోవాలి. మళ్ళీ స్టిచెస్ అయినది వేసేసుకోండి. టర్నింగ్ కర్వ్ దగ్గర మాత్రమే ఆపి మనం తిప్పుకోవాలి, లేకపోతే అక్కడ ఫ్యాబ్రిక్ ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల తిప్పి వేసేసుకోండి. ఇప్పుడు కుట్టి అయిపోయింది కదా, రివర్స్ చేసేసుకోండి. కరెక్ట్ ఉందా చూసేసుకోండి, పైపింగ్ కరెక్ట్ వచ్చిందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసుకొని క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఇక్కడ బాక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ కంపల్సరీ ఎడ్జ్ దాకా క్రాస్ కటింగ్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనకి తిప్పేటప్పుడు అక్కడ ఫ్యాబ్రిక్ లోపల ఉన్న ఫ్యాబ్రిక్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్, ఆ ఎల్లో ఫ్యాబ్రిక్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అది కట్ చేసేసుకోండి. పైపింగ్ని ఎక్స్ట్రా ఉంటే మాత్రం కట్ చేసేసుకోండి. అంతే. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని ఐరన్ చేసుకుంటే మీకు కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది అనమాట. పైపింగ్ నిల్చుండాలి సేమ్ అట్లనే. ఇట్లా పెట్టి ఇక్కడ ఎడ్జ్ దగ్గర అన్ని కొంచెం ఇలా ప్రెస్ చేసి నీట్గా రింకల్స్ ఏమైనా ఉంది అనుకుంటే కొంచెం ఇలా పెట్టి ఇలా రుద్దేసినామంటే నీట్గా అయిపోతుంది అనమాట. బాక్స్ దగ్గర అన్నీ కరెక్ట్గా నీట్గా వచ్చేస్తుంది పైపింగ్ మీకు.
ఇప్పుడు ఒకవేళ మీకు బ్లౌజ్ కుడుతున్నారు, బ్లౌజ్కి పైపింగ్ పెట్టారు, షోల్డర్ ఎట్లా స్టిచ్ చేయాలి అనే థాట్ వస్తుంది కదా. ఇప్పుడు ఇన్విజిబుల్ లెక్కనే షోల్డర్ కూడా కుట్టుకోవాలి అనుకుంటే, ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్నాం, ఇది బ్యాక్ పార్ట్ అనుకుందాం, ఓకేనా. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి, బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకుని మళ్ళీ ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా ఓపెన్ చేసి పైపింగ్ ఎక్కడ వస్తుందో అది మిడ్ పాయింట్లో కరెక్ట్ వచ్చేటట్టు చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు 1/2 ఇంచెస్కి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా నార్మల్గా ఓపెన్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది చూడండి, స్టిచెస్ అయితే కనపడదు. ఇన్విజిబుల్ లెక్క మనం షోల్డర్ అనేది అటాచ్ చేసేస్తామన్నమాట. ఇక్కడ కనపడదు, వెనకల కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, కనపడదు. ఓకేనా. సేమ్ ఇట్లానే మీరు షోల్డర్ అనేది అటాచ్ చేసుకోవచ్చు బ్లౌజ్లో. అంటే మీరు డీప్ ఉన్నప్పుడు అయితే డోరీ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇలా ఓకేనా, ఇట్లా అటాచ్ చేసేసుకోండి. ఇంకొక సైడ్ కూడా ఇంకొకసారి చూపిస్తాను. సేమ్ ఇట్లా పెట్టి ఇది ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇది కూడా అంతే, లైనింగ్ ఇలా పెట్టి మిడ్ పైపింగ్ దగ్గర పెట్టుకొని అటు ఇటు కాకుండా ఒక స్టిచ్ అయితే 1/2 ఇంచెస్ అనేది స్టిచ్ అనేది వేసేసుకోవాలి. వేసుకున్నాక ఇప్పుడు ఓపెన్ చేస్తే చూడండి, 2 సైడ్లు కరెక్ట్గా ఉంది. మీకు ఎక్కడ అనేది స్టిచెస్ అనేది కనపడదు. మీరు కుర్తీకైనా బ్లౌజెస్కైనా మీరు ఈ ప్రాసెస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇట్లా ఇన్విజిబుల్ లెక్క కుట్టేసుకోండి. షోల్డర్ కూడా మీకు బ్లౌజ్ క్లాస్లో కుట్టే క్లాస్లో అనేది క్లియర్గా చూపిస్తాను, ఓకేనా. ఇది ఇప్పుడు శాంపుల్ అంతే. నేను నార్మల్గా బ్లౌజ్గా పైపింగ్ పెట్టకుండా కుట్టేటప్పుడు ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఈ మెథడ్ యూజ్ చేసుకుంటూ చేయండి, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ పాట్ నెక్కి ఎట్లా చేయాలో చూపిస్తాను. ఈ నెక్ అనేది ఇంకొక నెక్ ఉంది కదా, అదైతే మీరు చేసి నాకు చూపించండి ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు. ఇప్పుడు ఇది కూడా అంతే, 1/2 ఇంచెస్కి కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసేసుకోండి. మార్క్ చేసుకున్నాక ఆ బ్లూ లైన్ పైననే కుట్టుకుంటూ రండి. ఇప్పుడు డోరీ పెట్టుకోవాలనుకుంటే ముందే పెట్టుకోవాలి, ఇలా ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకోండి డోరీ, ఓకేనా. ఇటు బయటికి వచ్చేటట్టు ఇలా పట్టుకొని ఇక్కడ వచ్చేటట్టు పెట్టుకొని కర్వ్గా కుట్టేసుకోండి. స్లోగా కుట్టండి, ఎందుకంటే ఈ టర్నింగ్ దగ్గర మనం కుట్టడానికి కొంచెం టఫ్ అవుతుంది. సో దానివల్ల స్లోగా కుట్టండి, కర్వ్ వచ్చేటట్టు కుట్టండి.
సేమ్ మెథడ్లో మొత్తం కుట్టి తీసేసుకోండి పైపింగ్ని. ఇలా కుట్టి అయిపోయాక, ఎందుకంటే ఒక సైడ్ నేను హుక్స్ కోసం అన్నప్పుడు మనం అక్కడ డోరీ పెట్టక్కర్లేదు. ఇంకొక సైడ్ ఏమో నేను డోరీ పెట్టడానికి కోసం ముందే ఎలా పెట్టాలో అని చెప్పి చూపించాను. ఇంకొక సైడ్ ఏమో జస్ట్ హుక్స్ మనం పెట్టుకుంటాం కదా, హుక్స్ బటన్స్. సో అప్పుడైతే మీరు ఇలా ఫినిషింగ్ చేసుకొని కుట్టుకున్నాక మీరు హుక్స్ అనేది పెట్టుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ పైన కుట్టేసినాం కదా పైపింగ్. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ దానిపైన సేమ్ మెథడ్ పిన్ పెట్టేసి కుట్టేసుకోండి వెనకాల. కుట్టి అయినాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కట్ చేసేసుకొని క్రాస్ కటింగ్ అయితే చేసేసుకోండి. క్రాస్ కటింగ్ చేసుకొని రివర్స్ తిప్పండి. ఒకసారి అయితే చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి. ఒకవేళ పైపింగ్ కరెక్ట్ రాలేదు అంటే మళ్ళీ ఇంకొకసారి దగ్గర నుంచి ఇంకొకసారి కుట్టుకుంటే సెట్ అయిపోతుంది అనమాట. కానీ ఐరన్ చేసేసుకోవాలి. మీరు అయిపోగానే నీట్గా ఐరన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నిల్చుంటుంది.
ఇప్పుడు మీకు ఇట్లా ఉంటుంది అనమాట. ఒక సైడ్ ఏమో డోరీ, ఒక సైడ్ ఏమో మీరు హుక్స్కి పెట్టుకునేటట్టు. ఓకేనా? ఇన్విజిబుల్ లెక్కన మీరు చేసుకోవచ్చు. షోల్డర్ కూడా సేమ్ మెథడ్లో అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు నేను చిన్నగా మీకు చూపించాను. మీకు పెద్ద బ్లౌజ్లో నేను మళ్ళీ ఇంకొకసారి కుడతాను కదా, అప్పుడు ఇది ప్రాక్టీస్ కోసం అనేది అంతే. ఫైల్లో పెట్టుకోండి. ఇలా పెట్టి నీట్గా ఐరన్ చేసుకుంటే మీకు రింకల్స్ అనేది కనపడదు. ఇలా నీట్గా రుద్దుకుంటే మీకు రింకల్స్ అనేది ఉండదు. ఇప్పుడు ఇంకొక ప్యాటర్న్ నెక్ అయితే ఉంది కదా, అదైతే మీకు హోంవర్క్. ఇక్కడ కావాలనుకుంటే 2 డోరీ పెట్టేసి 2 డోరీ పెట్టుకోవచ్చు. హుక్స్ కావాలనుకుంటే నేను అది మైనస్ చేశాను కదా, కొంచెం తక్కువ కట్ చేసుకున్నా కదా, అలా కట్ చేయకుండా ఎడ్జ్లోనే మీరు కుట్టుకుంటూ పెట్టుకుంటే మీకు హుక్స్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది మీకు పైపింగ్ అనేది. ఇప్పుడు నేను శాంపుల్ కోసం అనేది కట్ చేశాను. ఓకే, జస్ట్ పైపింగ్ ఎట్లా కుట్టాలి అని చెప్పి. బ్లౌజ్ వచ్చినప్పుడు బ్లౌజ్లో కొన్ని 1-2 బ్లౌజ్లో అయితే పైపింగ్ అయితే పెడతాను, మిగిలిందని నార్మల్ ఉంటుంది. సో మీరు ఒకవేళ దానికి కూడా పైపింగ్ పెట్టే కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ప్రాక్టీస్ చేసి పెట్టుకోండి. బ్లౌజ్ కుట్టేటప్పుడు మీరు కుట్టుకోవచ్చు అనమాట. సో ఈ నెక్ అయితే మీకు హోంవర్క్. ఇక్కడ ఆపి ఇక్కడ నుంచి మళ్ళీ కర్వ్గా వచ్చి ఇక్కడ ఆపి మళ్ళీ కుట్టుకోవాలన్నమాట ఈ నెక్ అయితే.